ఉమ్మడి వరంగల్ జిల్లాలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. మాజీ మంత్రి స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి హన్మకొండలోని ప్రగతినగర్ పోలింగ్ బూత్లో ఓటేశారు. పట్టభద్రులంతా ఓటేసి చట్టసభల్లో ప్రజాగలం వినిపించాలంటున్న కడియంతో అశోక్ ఫేస్ టు ఫేస్. పట్టభద్రుల ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 1,67,000 మంది ఓటర్లు ఉండగా 269 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ప్రధానంగా స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఈ ఓటింగ్ సరళి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక ఉప ఎన్నిక ఎలా ఉండబోతుంది? ఈసారి పట్టభద్రుల నియోజకవర్గ ఉప ఎన్నిక చాలా రసవత్తరంగా ఆసక్తికరంగా ఉండబోతున్నది. ప్రధానంగా 3 పార్టీల మధ్యన 3 ప్రధాన పార్టీలు బలపరిచిన అభ్యర్థుల మధ్యనే పోటీ ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ, భారత రాష్ట్ర సమితి ఈ 3 అభ్యర్థుల మధ్యనే పోటీ ఉంటుందని నేను భావిస్తున్నాను. ఏదేమైనా తీవ్రంగా ఎన్నికల ప్రచారం జరిగింది. అభ్యర్థులందరూ హోరాహోరీగా ప్రచారంలో పాల్గొన్నారు. దాదాపుగా ఓటర్లందరూ కలిసే ప్రయత్నం చేశారు. ఎక్కడ కూడా ఏ రకమైన అనవసరమైన సంఘటనలు కానీ శాంతి భద్రతలకు సంబంధించిన విషయాలు కానీ లేకుండా ఎన్నికల ప్రచారం మాత్రం ప్రశాంతంగానే జరిగింది. ప్రజలందరూ ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చి ఉంటారు. ప్రధానంగా గ్రాడ్యుయేట్ ఓటర్సు చాలా మేధావులు, విజ్ఞానవంతులు కాబట్టి ఎవరికి ఓటు వేయాలనేది వాళ్ళు ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చి ఉంటారు. సార్, ఇక్కడ ఇద్దరు వరంగల్ అభ్యర్థులు, ఒకటి బీజేపీ, బీఆర్ఎస్ అభ్యర్థులు ఇక్కడ వరంగల్ స్థానికంగా ఉన్నారు కాబట్టి మాకు అనుకూలంగా ఉంటుంది అంటున్నారు. మీరు ఎట్లా భావిస్తారు? ఓటర్స్ ప్రధానంగా స్థానికత మీద కానీ లేకుంటే ఇతర అంశాలపైన పెద్దగా దృష్టి సారించినట్టుగా కనిపించడం లేదు. ఆయా రాజకీయ పార్టీలు బలపరిచిన అభ్యర్థుల యొక్క నేపథ్యము, ఆయా రాజకీయ పార్టీల యొక్క విధానాలు, ఆయా ప్రభుత్వాలు చేసే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలపైన ఆధారపడి ఓటింగ్ ఉంటుంది. స్థానికత పైన ఆధారపడి ఓటింగ్ ఉండదు. సార్, మీరు ఎమ్మెల్సీగా చేశారు. అప్పటి పరిస్థితులకు ఇప్పటి పరిస్థితులకు ఎట్లాంటి వ్యత్యాసం ఉండబోతుంది? ప్రతిసారి ఎన్నికలలో కొట్టొచ్చినట్టుగా మనకు తేడా కనిపిస్తున్నది. ఒకప్పుడు ఇంత తీవ్రమైన ప్రచారం ఉండేది కాదు. పరస్పర ఆరోపణలు, దూషణలు అంతకన్నా ఉండేది కాదు. ఇప్పుడంతా ఒకప్పుడు విధానాలపైన ప్రచారం జరిగేది. ఇప్పుడు వ్యక్తిగత విషయాలపైన ప్రచారం చేస్తున్నారు. ఒక రకంగా చెప్పాలి అంటే ప్రచారము, రాజకీయ విలువలు దిగజారిపోయిందని చెప్పడంలో సందేహం లేదు. ఇది పరిస్థితి. మొత్తానికి రాజకీయాలలో మాత్రం వ్యత్యాసాలు ఏర్పడుతున్నాయి, వ్యక్తిగత దూషణలు పడుతున్నాయి. ఇది సరైనది కాదు. రాజకీయాలలో ఉన్నతనంగా ఉండాల్సిన అవసరం అయితే ఉందని కడియం శ్రీహరి చెప్తున్నారు. వీడియో సుదేశ్వరతో అశోక్, విస్క్ న్యూస్, వరంగల్.